నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులకు తమ పార్టీ పెద్దపీట వేస్తోంది. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. మాస్కులు లేకుండా బయటకు తిరిగితే కఠిన చర్యలు తప్పవు. జడ్చర్ల రెవెన్యూ మరియు పోలీసు అధికారులు. కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజలు అధైర్యపడవద్దు. రాజాపూర్ ఎంపీపీ సుశీల రమేష్ నాయక్. రెండో విడత గొర్రెల పంపిణీ ద్వారా యాదవులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ పట్టణంలో తిమసానిపల్లిలో యాదవులకు విడతలో భాగంగా 51 మందికి గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కులానికి గౌరవ మర్యాదలు అందేలా ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో గౌరవంగా బతకడం కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకువచ్చిందని, ఈ నేపథ్యంలో యాదవులకు గొర్రెల యూనిట్ల పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా 62 లక్షలతో కూడిన గొర్రెలను పంపిణీ చేశామన్నారు. 70 ఏళ్ళు పరిపాలన ఒక పెద్ద నాయకుడు ఆడ ఉన్నాడు. ఆయన 14 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. 7 సంవత్సరాలు కంటిన్యూ ఎమ్మెల్యే. పరిస్థితి ఏంది? అసలు పక్కలే కృష్ణా నది, ఎగురు చూస్తే నది అనమాట, నాగల్ సాగర్ అనమాట. ఆ ప్రాంతంలో ఊరు గడ్డ మీదనే నీళ్ళు లేవు తాగడానికి. అలాంటి పరిస్థితి గతంలో. ఇలా మనం వచ్చిన తర్వాతనే అభివృద్ధి అయింది అక్కడ జరిగింది. ఇలా మన ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి అయింది. నాగార్జున సాగర్లో కూడా మహబూబ్నగర్ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు. మహబూబ్నగర్ అభివృద్ధి గురించి వాళ్ళు చెప్తున్నారు. సార్ ఏం బ్రహ్మాండంగా అవుతుంది సార్, ఎంత ఇక్కడి మారినారు సార్. ఎప్పుడు చిన్న చూపు ఉండేది. వలసల జిల్లా, కూలీల జిల్లా, లేబర్ జిల్లా అనేది ఎక్కడి మారినారు, ఎక్కడైపోతుంది సార్ అని చెప్పేసి. కనుక ఇవాళ మనం ఒక తాండవులు ఆలోచన చేయాలి. ఇంత దూరం పైప్ లైన్ వేసిండ్రు, స్కూల్ కట్టిప్పించింది గొప్ప కాదు. గొర్రెలని అప్పుడు పెరిగే కొద్దీ అట్లా అమ్ముకుంటూ పోదు. ఎదిగే దాన్ని కొడితే బంగారు బాధను పోసినట్లయితే ఎవరు ఆ పని చేసినా మరి ఆ మల్లన్న స్వామి కానీ అందరు కలిసి యూనిట్గా ఉంటే అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా అందరు కూడా పదవులు ఉంటాయి. భవిష్యత్తులో మనది ఇంకా అభివృద్ధి చెందేటువంటి పార్టీ మన కనుక, ఇంకా ఫ్యూచర్ ఉన్నటువంటి పార్టీ కనుక ఖచ్చితంగా అందరు కూడా అవకాశాలు వస్తాయి. గ్యారెంటీ కూడా. సోదరుడు ఇక్కడ గోపాల్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన కౌన్సిలర్గా మరి కొద్ది ఓట్లో పోయిండు. అయినా ఒక పెద్ద నాయకుడు ఇట్లా చేసింది చూసినావా అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఆడబెట్టినాడు. ప్లస్ మళ్ళీ ఆయన గెలిచిన ఆయన కూడా మంచివాడు. ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కనుక ఓపిక ఉండాలి. ఒకరోజు ఛాన్స్ దొరకకపోయినా ఇంకోసారి ప్రోగ్రామ్ చేసి అడుగు చేయకండి. మాస్కులు లేకుండా బయటకు తిరిగితే కఠిన చర్యలు తప్పవని జడ్చర్ల ఉన్నతాధికారులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో అంబేద్కర్ చౌరస్తాలో మాస్కులు లేని వారికి జడ్చర్ల పోలీసు మరియు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఫైన్లు విధించారు. రోజు రోజుకు కరోనా కేసులు 10ల సంఖ్యలో నమోదు అవుతుండటంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో మాస్కులు లేకుండా సంచరిస్తున్న వారిపై ఫైన్స్ విధిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా శ్రీ 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 కురుమూర్తి దేవస్థాన ఆలయ ఆవరణలో శ్రీ 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 కురుమూర్తి దేవస్థాన చైర్మన్ మరియు పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కురుమూర్తి దేవస్థానంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. Start.
అన్నా అన్నా చెప్పు. సగలు ఉండాలి కదా కొంచెం ఇంకా తీసేపోరా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి మున్సిపల్లో బడ్జెట్ 2021-2022 ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోస్గి మున్సిపల్లోని అన్ని వార్డులలో రోడ్లు, డ్రైన్ తదితర అంశాలపై చర్చించారు. మరియు మిషన్ భగీరథ వాటర్ను మరియు వాటర్ ట్యాంకులను పూర్తి కాని వాటిపై ఆ అధికారులతో మాట్లాడారు. తప్పకుండా ఈ 15 కోట్లు కూడా 2 నెలల పాటు మొత్తం పనులు కంప్లీట్ చేసేసి పూర్తి స్థాయిలో దాన్ని ఓపెనింగ్ చేపిస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. అదే కాకుండా ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి గారు మొన్ననే ఒక మీటింగ్ పెట్టి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నాన్ వెజ్ వెజ్ అనేది ఒకటి మున్సిపాలిటీ ఒకటి కంపల్సరీ ఉండాలని చెప్పి 2 ఎకరాల స్థలం కూడా మేము ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం. ఆ స్థలం అనేది మున్సిపల్ సెంటర్లో ఉండాలి. ఎందుకంటే మహిళలందరూ కూడా సాయంత్రం పొద్దున పోయి అక్కడ రైతు బజార్ పోయి ఏమైనా తీసుకురావాలంటే మహిళలే బ్యాగు తీసుకుపోయి అక్కడ తీసుకొని నడుచుకుంటూ పోయి తెచ్చుకుంటారు. కాబట్టి అది రోడ్ అవతలలో రోడ్ పక్కకు హైవే పక్కకు ఉంటే సుఖం కాదు. ఎందుకంటే పోలేని పరిస్థితి ఉంటుంది. మున్సిపల్లో పట్టణం మధ్య భాగంగా ఒక 2 ఎకరాల స్థలం కావాలని చూస్తా ఉన్నాం. ఇంతకుముందు చైర్మన్ వైస్ చైర్మన్ గారు మాట్లాడినప్పుడు 1 ఎకరం స్థలం ఉందని చెప్తున్నారు. దాన్ని కూడా విజిట్ చేస్తాం. తొందరలో 3 నెలల పాటే ఇంటిగ్రేట్ మార్కెట్ కూడా ఎట్లయితే రైతు బజార్ ఎట్లా కంపెనీ అవుతుందో అది కూడా తయారు చేసి మున్సిపల్ పట్టణానికి ప్రజలకు అందుబాటులో చేస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఈరోజు మనకి వైడింగ్ ఆఫ్ రోడ్స్ చాలా ఇబ్బంది ఉంది. అందరూ తెలుసు. రామాయణం నుండి సంతకాలపేట రోడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. దానికి మనం
ముఖ్య కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న రెడ్ క్రాస్ యూత్ కన్వీనర్. కోవిడ్ నివారణలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వన్పర్తి జిల్లా యూత్ కన్వీనర్ కలం పాషా, అమరచింతపట్టణ దేశాయి మురళీధర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించడం జరిగింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వలన ఎటువంటి ప్రమాదం లేదని, వ్యాక్సిన్ వేయించుకోవడంతో మానవ శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా 45 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, వైద్యుల సూచన మేరకు 28 రోజుల తర్వాత 2వ డోసు వేయించుకోవాలన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వైద్యుల సూచనలు పాటించాలని కోరారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. గురువారం మహబూబ్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయం వద్ద జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు 45,43,268 రూపాయల విలువ చేసే చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కార్మికులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక శాఖ అమలు చేసే పథకాలలో అనేక మార్పులు వచ్చాయని, ముఖ్యంగా గతంలో కార్మికులకు సౌకర్యాలు అంతగా ఉండేవి కాదని, కానీ ఇప్పుడు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. 2014 కన్నా ముందు 3 గంటలు కరెంట్ ఉండేది. ఇలా 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. 2014 కన్నా ముందు హాస్పిటల్ పోతే ఎవరు ఉండకుండా, డాక్టర్ ఉంటే నర్సు ఉండకుండా, నర్సు ఉంటే ఎవరు ఉండకుండా, సిబ్బంది తక్కువ ఉండేది. కానీ ఈరోజు ఎన్ని డెలివరీలు అవుతుందో ఒకసారి చూసుకోండి. పుట్టిన పిల్లకు పూర్తిగా ఏం గుడ్లు పాలు అనేది ఉండకుండా నామమాత్రం ఉండేది. ఇలా పైసలు ఇచ్చి బాలామృతం పెట్టి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ కిట్ ఇచ్చి పైసలు ఇచ్చి పంపిస్తా ఉన్నాం. ఫోన్ చేస్తే సమాధానం వస్తుంది. ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి అంబులెన్స్ తీసుకెళ్ళి డాక్టర్ చేస్తుంది. హాస్పిటల్ చూస్తే ఒక భరోసా, అదో డాక్టర్లు బతికిస్తారా అని చెప్పి 70-80 డెలివరీలు అయ్యేది నెలకు. ఇలా 2,300 డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్ అవుతుందంటే ప్రజలకు ఎంత నమ్మకం కలిగింది అనేది ఆలోచన చేసుకుంటూ పోయి ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. లేబర్ డిపార్ట్మెంట్లో కూడా చూడండి, అంతకుముందు వివాహ కానుక 5,000 రూపాయలు ఇచ్చింది, అది కూడా నిలవకుండా ఇలా 30,000 రూపాయలు పెళ్లి కానుక, కార్మికుల యొక్క పిల్లల పెళ్లి కానుక 30,000 రూపాయలు. అప్పుడు డెలివరీ అయితే ఓ బిల్లు పెట్టుకుంటే 10,000 వరకు దగ్గర వచ్చింది. ఇలా 30,000 రూపాయలు. జనరల్గా కార్మికులు ఎవరైనా జనరల్గా చనిపోతే, ఇంటికాడ సహజంగా చనిపోతే కూడా తెలియకుండా వస్తాయి డబ్బులు. కొంతమంది పైరు చేస్తే ఓ 20-30,000 వచ్చింది. కానీ ఈరోజు 1,00,000 రూపాయలు జనరల్గా చనిపోతే కూడా కార్మికుని నమోదు చేసుకొని ఉన్నారు. 30,000 రూపాయలు చావు ఖర్చులు కూడా. ఒక కార్మికుడు చనిపోతే 30,000 రూపాయలు చావు ఖర్చులు, 1,00,000 రూపాయలు డబ్బులు వస్తున్నాయంటే మరి అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది చూసుకోవాలి. అంగవైకల్యం అయితే ఈరోజు 5,00,000 రూపాయలు, పూర్తిగా అయితే 5,00,000 రూపాయలు, సగం సగం అయితే 4,00,000 రూపాయలు దగ్గర దగ్గర. ప్రమాదవశాత్తు చనిపోతే 6,00,000 రూపాయలు, కింద పైనుంచి కింద చనిపోతే. చికిత్స నిమిత్తం 9,000 రూపాయలు, జ్వరం వచ్చింది హాస్పిటల్ పడ్డారంటే కూడా 9,000 రూపాయలు. ఎవరు చనిపోయినా కార్మికులు 30,000 రూపాయలు చనిపోతే దాన సంస్కారం. వృత్తి నైపుణ్య శిక్షణ గురించి మరి 4,500 ఎవరైనా నేను ట్రైనింగ్ తీసుకుంటా అంటే అట్లా ఆ రోజు 28,000 మంది మాత్రమే కార్మికులు ఉంటే ఈరోజు గత సంవత్సరం బాగా అవేర్నెస్ తెప్పించి 78,201 వరకు మరి రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రతి గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజల నుంచి సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. మీరు కంప్యూటర్లో పెట్టుకుంటే
చంద్రశేఖర్ శ్యామరావు శ్రీనివాసరావు జాబ్ల గురించి దరఖాస్తు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటి లోపు ఇంటి లాస్ట్ టైం లోకల్ 4 ఎన్నికల దూరం అయితే పనిచేయడం మహబూబ్ నగర్ జిల్లా కోయిల్కొండ మండలంలో ఉన్న మల్కాపూర్, గార్లపాడు, చంద్రాస్పల్లి, అంకిళ్లలో నిర్మించిన రైతు వేదికల భవనాలను నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించుకోవడానికి రైతు వేదికలను నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశికళ భీమరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ పారుపల్లి కృష్ణయ్య, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజేంద్ర ప్రసాద్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి, సర్పంచ్లు నారాయణ యాదవ్, ఆంజనేయులు, గోపాల్, రజిత, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు అని చెప్పి ఎకరాకి ఏడాదికి ఒక 10,000 రూపాయలు లాగోడి కోసం ఇస్తున్నారు. అవునా కదా? ఇంతవరకు రైతు గురించి ఎవరైనా ఆలోచన చేసి ₹1 ఇచ్చిన పాపన పోయిన ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అంతెందుకు రైతు అదొక్కటే కాదు, ప్రతిదీ కూడా రైతునే ఒక కేంద్ర బిందువుగా పెట్టి ఆలోచన చేసి ప్రతి ఒక్కటి పథకాలు పల్లెటూళ్ళు బాగుండాలి, వాళ్ళని ఆదుకునాలి అని చెప్పి రైతుకి ఏమైనా పుట్టుకున చచ్చిపోతే వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఉండాలి అని చెప్పి చచ్చిపోయిన 10 రోజుల్లోనే 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక గుంట భూమి ఉన్నా సరే, ఒక్క గుంట భూమి ఉన్నా కూడా సరే వాళ్ళకి ఏమన్నా చనిపోతే 5 లక్షల రూపాయలు 10 రోజుల్లో వాళ్ళ కుటుంబానికి ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం మనది. నేను రైతే కేంద్ర బిందువుగా పెట్టి ఆలోచించిన ప్రభుత్వం అని ఎందుకన్నా అంటే కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అధైర్యపడకుండా ధైర్యంగా కరోనాను తరిమి కొడదామని ఎంపీపీ సుశీల రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు పేర్కొన్నారు. గురువారం రాజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో డాక్టర్ ప్రతాప్ చౌహాన్ ఆధ్వర్యంలో కోవిడ్ టీకా వేసుకున్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకాను తీసుకొని ప్రభుత్వానికి, వైద్యాధికారులకు సహకరించడంతో పాటు మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు మన రాజాపూర్ మండలంలో ఆరోగ్య కేంద్రంలో మన కోవిడ్ ఇంజెక్షన్ తీసుకున్న
మన రాజపూర్ కోవిడ్ ఇంజెక్షన్ తీసుకున్న మన రాజపూర్ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు మరియు మన రాజపూర్లో అందరికీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఈరోజు మనం కోవిడ్ ఇంజెక్షన్ తీసుకున్నామంటే ఈరోజు నేను ఒక ఎంపీపీగా మహిళగా తీసుకున్నందుకు మరియు ఆడవాళ్ళు ఎవరైనా సరే భయపడకుండా ఈ కోవిడ్ ఇంజెక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు 45 సంవత్సరాల నుంచి అందరికీ కోవిడ్ ఇంజెక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాజాపూర్ హెల్త్ సెంటర్లో నాతో పాటు మరి గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. మరి ఈ వ్యాక్సిన్ వల్ల మరి ఇబ్బంది లేకుండా కోవిడ్ నివారణలో భాగంగా మరి మేము ఈరోజు అందరం కూడా ఇంజెక్షన్ తీసుకొని ప్రజలకు ఆదర్శంగా, ఎందుకంటే మేము పెద్ద మనుషులను తీసుకుంటే గ్రామంతో పాటు మండల 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా మరి తీసుకోవచ్చు. మరి వారితో పాటు మరి ఇక్కడ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. మరి వారితో పాటు ఏదైతే మరి ప్రెస్ సోదరులు వారితో పాటు మరి ఇక్కడ గ్రామ సర్పంచులు కానీ మరి ముఖ్యంగా కోవిడ్ నివారణలో భాగంగా మరి మాస్క్ ధరించాలి. అట్లాగే వ్యక్తిగత పరిశుభ్రత, మరి గ్రామాలలో కూడా మరి అవసరాన్ని బట్టే బయట తిరగాలని చెప్పేసి ఎప్పటికప్పుడు మేము కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాజాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందరం కూడా ప్రజాప్రతినిధులం అందరం కూడా ముందుకొచ్చి ఈరోజు టీకా తీసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక ఖచ్చితమైన ఒక మంచి టీకాను మనందరికీ అందిస్తున్నటువంటి డాక్టర్ సిబ్బంది అందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే కూడా ఇక్కడ స్టాఫ్ ఇక్కడ ఇంత మంచిగా దాన్ని మనం అంటే వాళ్ళ ఒక ప్రొఫెషన్గా ఆమె మేడం ఇస్తూ ఉంటే అసలు మనకు ఆ చీమ కుట్టినట్టు కూడా కాలేదు. అందరూ కూడా ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, టీకా కంపల్సరీ తీసుకోవాలి. ఇది టీకా ఎందుకంటే కరోనా ఉధృతి ఎక్కువవుతుంది రోజు కాబట్టి ఖచ్చితంగా మనం టీకా తీసుకుంటే మళ్ళీ మనకు టీకా వల్ల లాభం అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే టీకా అంటే ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ తీసుకోవాలి కదా, ఎందుకు ఇబ్బంది, ఆ 2 నెలల టీకా ఇది కరోనా తగ్గిపోతా అని చెప్పి చాలామంది దీంట్లో ప్రలోభాలు ఉన్నారు. అట్లాంటిది చాలా తప్పు. ఖచ్చితంగా ఇది మన వెన్నంటే ఉంటుంది ఎప్పుడు, కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇక్కడ మనమందరం కూడా మనకి అటువంటి మన ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ మిగతా స్టాఫ్ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాజాపూర్ మండలంలో ముఖ్యంగా ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మన బచ్చిరెడ్డి సార్ గారు, తర్వాత శ్రీశైలం అన్న గారు, నర్సింహులు అన్న గారు, తర్వాత ఇంకా వార్డ్ మెంబర్స్ లోకల్ డిప్యూటీ సర్పంచ్ మన అల్లె శ్రీనివాస్ గారు, అల్తాఫ్ గారు, ఇంకా మిగతా వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మన రాజాపూర్ మండలంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయమనగా ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి తీసుకున్నారు కాబట్టి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు తరలి వచ్చి వ్యాక్సిన్ మన రాజాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇస్తున్నాము. కాబట్టి అందరికీ నమస్కారం. ఈరోజు మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో మరి నాతో పాటు ప్రజాప్రతినిధులంతా కోవాక్సిన్ టీకా తీసుకోవడం జరిగింది. ఒకటేంటంటే వెళ్ళిపోయింది అనుకున్న కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. అది అందరూ బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మాకేం రాదు అపోవద్దు. ఈ టీకా వల్ల 80% ప్రొటెక్షన్ లభిస్తుంది మనకు ఖచ్చితంగా. అందుకోసం అంటే మళ్ళీ ఇంకో అపోహలు ఏమున్నాయంటే నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు మోకాల నొప్పులు ఉన్నాయి, నాకు నడుము నొప్పి ఉన్నది, నాకు ఇంకో నొప్పి ఉన్నది, ఇంజెక్షన్ తీసుకోరు. ఏ నొప్పులు ఉన్నా ఇంజెక్షన్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది ప్రొటెక్షన్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులకు తమ పార్టీ పెద్దపీట వేస్తోంది. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. మాస్కులు లేకుండా బయటకు తిరిగితే కఠిన చర్యలు తప్పవు. జడ్చర్ల రెవెన్యూ మరియు పోలీసు అధికారులు. కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజలు అధైర్యపడవద్దు. రాజాపూర్ ఎంపీపీ సుశీల రమేష్ నాయక్.
ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.